మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, శత్రువులకు ప్రతీకారము చేయుటకును విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామములో శుభాకాంక్షలు. నేటి ఆదివారం 23వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త మెస్సయా రాక ఎలా ఉంటుందో, మెస్సయా కాలంలో ఏమి జరుగుతుందో అన్న విషయాలను ముందుగానే ప్రవచిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము ఈనాటి 4వ వచనం నుండి, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, ఎందుకంటే శత్రువులకు ప్రతీకారము చేయుటకు విరోధులను శిక్షించుటకు మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంట? గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడివలే గంతులు వేయుదురు, మోగవారు సంతసముతో కేకలిడుదురు, ఎడారిలో జలములు పెళ్ళుబుకును, మరుభూమిలో ఏరులు పారును. ఇది మెస్సయా కాలంలో జరిగే సంకేతాలు. దేవుని యందు ప్రియులారా, మరి ఎప్పుడు గుడ్డివారు చూడగలిగారు? ఎవరి కాలంలో మోగవారు మాట్లాడగలిగారు? ఎవరి కాలంలో చెవిటివారు వినగలిగారు? కుంటివారు నడవగలిగారు? దేవుని యందు ప్రియులారా, ఇవన్నీ కూడా యేసు ప్రభు కాలంలో, మెస్సయా కాలంలో, రక్షకుడైన యేసు కాలంలో ఇవన్నీ కూడా నెరవేరాయి. ఈనాటి శుభవార్తలో మనం చూస్తున్నాం. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 37వ వచనం, చెవిటివారు విన్నట్లుగా, మోగవారు మాట్లాడినట్లుగా ఈయన సమస్తమును చక్కపరిచి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేషంలో ఒక చక్కటి అద్భుతం. ప్రభు దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరానికి వెళ్తే అక్కడ ప్రజలు ఒకడిని ప్రభు చెంతకు తీసుకుని వచ్చారండి. ఎవరిని తీసుకొని వచ్చారు? మోగా చెవిటి వాడిని తీసుకొని వచ్చారు. మనందరం కూడా మోగా చెవిటి వాళ్ళమే. గురువు ఏదైనా ప్రశ్న అడిగాడు, ఒక సమాధానం చెప్పంగా. అభి వచ్చాడు, మాట్లాడుతున్నాడు, ఓకే, గబుకున్నట్టు సమాధానం చెప్పంగా. మోగా చెవిటివాడు నీ ప్రభు ముందుకు తీసుకుని వచ్చారండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన్ను స్వస్థపరిచే విధానం చూడండి. ప్రభు ఆయనను జనసమూహం నుండి పక్కకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అనేకమైనటువంటి సాంఖ్యాలు చేస్తున్నారు. మనం తర్వాత కొద్ది సమయంలో మనం ధ్యానం చేస్తాం. ఇక్కడ మోగవాడి గురించి కొంత మనం ధ్యానం చేసుకుందాం, తెలుసుకుందాం. మన జీవితంలో అనేక మంది అవిటి వారిని చూస్తుంటాం. ఎలాంటి వారిని? మోగవారిని చూస్తుంటాం. మోగవారిని చూడగానే అయ్యో పాపం అనిపిస్తుంది, అవునా? గుడ్డివారిని చూస్తుంటాం. గుడ్డివారిని చూడగానే కూడా అయ్యో పాపం అనిపిస్తుంది. కుంటివారు చూస్తే అయ్యో వీడు నడవలేకపోతున్నాడే అనిపిస్తుంది. మరి చెవిటి వారిని మనం చూసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుందా? అనిపిస్తుందా? చాలాసార్లు చెవిటి వారిని చూస్తే అయ్యో పాపం అనిపించదు. దానికి బదులుగా దేవుని యందు ప్రియులారా, చెవిటి వారిని ఒక అడ్డుగా, ఒక న్యూసెన్స్గా, ఒక తలనొప్పిగా, ఒక సౌండ్ ఇంజనీర్గా మనం గుర్తిస్తూ వారిని విక్కిరిస్తూ ఉంటాం, విస్మరిస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, ఒక ప్రక్క అర్థం చేసుకోకపోవడం, ఆదరించకపోవడం, జాలి చూకపోవడం బదులుగా మరొక ఎత్తు ఏంటంటే ఎగతాళి చేయడం, వెక్కిరించడం, విస్మరించడం, కసురుకోవడం, కోపపడడం చేస్తుంటాం. నిజానికి గుడ్డివారి కన్నా, మోగవారి కన్నా, కుంటివారి కన్నా చెవిటి వారి పరిస్థితి చాలా దారుణం. గుడ్డివాడు వినగలడు, మాట్లాడగలడు, అవునా? కానీ దేవుని యందు ప్రియమైన సహోదరి, చెవిటివాడు అలా కాదు. ఉదాహరణకి అతని ముందు టీవీ ఉంచామనుకో, ఏమైనా వినగలడా? అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒక మంచి పాట, మ్యూజిక్ మనందరం ఆస్వాదిస్తుంటే చెవిటివారు దాన్ని ఆస్వాదించలేరు. మనసు విప్పి ఎవరితో మాట్లాడదాము అంటే మాట్లాడతాడేమో కానీ అవతల వాడు ఏం చెప్తున్నాడో అర్థం కాదు. మనసును ఇచ్చి పుచ్చుకోలేడు, ప్రశాంతంగా మాట్లాడలేడు. చెవిటి వారి పరిస్థితి చాలా దారుణం అంట. సైకాలజిస్టులు చెప్తున్నారు, మానసిక శాస్త్రవేత్తలు గుడ్డివారి కన్నా, కుంటివారి కన్నా, మోగవారి కన్నా తెలియకుండా ఎక్కువగా బాధపడుతున్నది ఎవరండి అంటే చెవిటివారు. దేవుని యందు ప్రియులారా, వాళ్ళ మీద బోల్డ్ జోకులు మనం వేసుకోవచ్చు, అవునా? ఒకరోజు ముగ్గురు చెవిటి వాళ్ళు బీచ్కి వెళ్ళారంట. ముగ్గురు కొంచెం వృద్ధులే.
ఒకడు అంటాడు, ఒరేయ్ ఈరోజు బాగా చలిగాల్లో వేస్తుంది కదా అన్నాడు. పక్కవాడు అంటాడు, లేదురా ఈరోజు శనివారం కాదు ఆదివారం అన్నాడు. ఇంకొకటి అంటాడు, అవునవును నాకు కూడా ఆకలేస్తుంది పదండి తిందాం. ఎక్కడన్నా ఏమంటారు సంబంధం ఉందా ఒకరి మాటలకు ఒకరికి? దేవుని యందు ప్రియులారా, ఒక ఓల్డ్ మ్యాన్, ఒక వృద్ధుడైనటువంటి తండ్రి ఒకరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గర కూర్చున్నాడు. డాక్టర్ గారు అంటున్నారు, చెప్పండి సార్ ఏంటి మీ సమస్య అని అంటాడు. నాకేమీ సమస్య లేదయ్యా. మరేంటి ఎందుకు వచ్చారు? ఈ మధ్య కాలంలో నా భార్యకు చెవుడు వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకని అలాగ అనిపిస్తుంది అంటే, నేనేం చెప్పినా తిరిగి సమాధానం చెప్పడం లేదు, తిరిగి మాట్లాడడం లేదు, నేను చెప్పింది వినిపించట్లేదేమో ఆవిడికి చెవుడు వచ్చేసినట్టుంది. ఎలా దాన్ని గుర్తించడం, అది ఎంత సివియర్గా ఉంది ఎలా తెలుసుకోవడం అని అడిగాడంట. వెరీ సింపుల్ అండి. మీ ఇంటికి వెళ్ళండి. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్య ఎక్కడో పనిచేస్తుండగా ఆవిడికి వ్యతిరేకంగా తిరగండి, వెనక్కి తిరగండి, తిరిగి ఒక 10 అడుగులు వేయండి. 10 అడుగుల నుంచి ఏమో ఏంటి ఈరోజు కూర అని అడగండి. ఆవిడ చెప్పింది అనుకో, ఆవిడకి చెవిడి లేదు, వినబడలేదా, మళ్ళీ 1 అడుగు వెనక్కి వేయండి. 9 అడుగులు, 8 అడుగులు, 5 అడుగులు, 3 అడుగులు, 2 అడుగులు. మీరు ఎప్పుడైతే ఎన్ని అడుగుల దూరంలో ఆమె సమాధానం చెబుతుందో అంతగా ఆమెకు వినికిడి శక్తి పోయింది అని మనకు తెలుస్తుంది అని చెప్పారంట. నిజమేలే, చాలా మంచి సలహా ఇచ్చారనుకొని మనవాడు వెళ్ళాడు. భార్య డైనింగ్ టేబుల్ సర్దుతుంది. మనవాడు కరెక్ట్గా 10 అడుగులు వేసి వెనక్కి తిరిగాడు. తిరిగి ఏమోయ్ ఈరోజు కూర ఏమిటి అని అడిగాడు. సౌండ్ రాలే, సమాధానం రాలేదు. మళ్ళీ 1 అడుగు వేసాడు వెనక్కి. ఈరోజు కూర ఏమిటి అని అడిగాడు. మళ్ళీ సౌండ్ రాలేదు. మరో 4 అడుగులు వేసి అలాగా 10 సార్లు వేసాడు. 9 అడుగులు వేసేసాడు. ఇంకా 1 అడుగు దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడన్నా ప్రభువా ఆమెకు వినిపించేలా చేయి ప్రభువా అని ప్రార్థన చేసి, ఏమోయ్ ఈరోజు కూర ఏమిటి అని అడిగాడట. ఆవిడ దగ్గరికి వచ్చి, ఏమండి ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పుడు 10 సార్లు చెప్పాను ఈరోజు కూర ఏమిటో, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు అని అడిగిందంట. నెత్తి పట్టుకున్నాడు. ఓరి దేవుడా, చెవిడి ఆవిడికి కాదు, చెవిడి నాకే ఇన్నాళ్ళు. సో 1 అడుగు దగ్గరికి వస్తే తప్ప నాకు వినిపించదు అన్నమాట అని వాడు తెలుసుకున్నాడంట. దేవుని యందు ప్రియుల, చెవిడి ఎవరికి? అవతలకి కాదు, వాడికే. మరొక చిన్న సన్నివేశం. ఒక ముసలుడు ఉన్నాడట, చాలా ధనవంతుడు, లక్షాధికారి. కానీ అతనికి ఎప్పుడో కర్ణబేరు 2 పోయి చెవిడు వచ్చేసింది. చాలా ధనవంతుడు, 10 సంవత్సరాలుగా ఈ వినికిడి శక్తి లేక బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వాడికి ఒక ఫోన్ వచ్చింది. ఏమని ఫోన్ అంటే, ఇలా పలానా ఒక పెద్ద టెక్నాలజీ అమెరికా నుంచి వచ్చింది, ఒక చిన్న మిషన్ చెవిలో పెడితే అది ఎవరికి కనిపించదు కానీ చక్కగా వినిపిస్తుంది, కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయంటే మనవాడు ఇంటికి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్ని కలిశాడు, ఆ డబ్బులంతా సమర్పించాడు, ఎవరికి తెలియకుండా పెట్టేసుకున్నాడు. చక్కగా ఇంటికి వచ్చాడు, చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అందరూ హ్యాపీ. నెల రోజులు అయిపోయిన తర్వాత రివ్యూ కోసం మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అంటున్నారు, ఏమయ్యా బాగా వినిపిస్తుందా? చాలా బాగా వినిపిస్తుందండి. అందరూ హ్యాపీయా? అందరూ హ్యాపీ అండి. కాకపోతే విషయం ఏంటంటే, నేను ఈ మిషన్ పెట్టుకున్నట్టు ఇంట్లో ఎవరికి చెప్పలేదండి అన్నాడట. అవునా, ఇంట్లో ఎవరికి చెప్పలేదా? ఎవరికి చెప్పలేదు. మరి ఏం చేస్తున్నావు? చక్కగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చుంటున్నాను అంతే. ఇప్పటికీ నా ఆస్తిని మొట్టమొదట నా భార్యకు రాసేసాను. నా మరణానంతరము నా ఆస్తి అంతా నా భార్యకి చేయాలని విల్లు రాశాను అన్నమాట, వీలునామా. నా భార్య నేను చెవిటోని అనుకుని ఇష్టసారం మాట్లాడుతుంది, అన్ని వినేసా, దాన్ని చింపేశాను. నా పెద్ద కొడుకు పేరు మీద రాశా నా ఆస్తి వీలునామా అంతా కూడా. వాడు కూడా నేను చెవిటోని అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వాడి పేరు మీద చింపేశాను. నా చిన్న కొడుకు పేరు మీద రాశాను, వాడు అంతే, నేను చెవిటోని అనుకుని అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 3 సార్లు నా వీలునామా అని మార్చాల్సి వచ్చింది అని చెప్పి వాడు చెప్పాడంటే దేవుని యందు ప్రియులారా, డాక్టర్ గారు ఆశ్చర్యపోయారంట. ఓకే, జాగ్రత్త, ఎవరైనా ఇలా మన ఇంట్లో ఉంటే మనకు ప్రమాదమే. దేవుని యందు ప్రియులారా, 3 సన్నివేశాలు ఈ చెవిటి వారి జీవితంలో జరిగే చెప్పాను కదా. ఇప్పుడు 3 జీవిత పాఠాలు, ఈ మొదటి అద్భుతం, ఈ యొక్క అద్భుతం సువిశేషంలో జరిగిన అద్భుతం మనకు నేర్పుతున్న పాఠాలను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటి జీవిత పాఠం ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ఏంటండి అంటే, యేసే ప్రవక్తలు ప్రవచించిన మెస్సయా అని ఈరోజు రూఢి అవుతుంది, దృఢపరచబడుతుంది. దేవుని యందు ప్రియులారా, యెషయా అంటున్నాడు, మెస్సయా కాలంలో మీరు భయపడకండి, ధైర్యం వహించండి, శత్రువులను విరోధులను జయించే ప్రభు వస్తున్నాడు. గ్రుడ్డివారు చూస్తారు, మోగవారు వింటారు, మోగవారు మాట్లాడతారు, కేకలు పెడతారు, చెవిటివారు ఆలకిస్తారు, కుంటివారు ఎగిరి గంతులు వేస్తారు అని చెప్పిన మాటలన్నీ కూడా యేసు ప్రభు కాలంలో నెరవేరాయి. అంటే
దాని అర్థం దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభువే ఆ మెస్సయ, యేసు ప్రభువే ప్రవక్తలు ప్రవచించిన రక్షకుడు, యేసు ప్రభువే మనందరి రక్షణ మూర్తి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఇటువంటి రక్షకుడు ఈజ్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద పోర్. అది మన యొక్క సందేశం. ఒకటి, ఆయనే రక్షకుడు, కానీ ఆయన ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద పోర్. బలహీన వర్గాల పట్ల మనస్సు నిలిపేవాడు, బలహీన వర్గాల పట్ల, రోగుల పట్ల, దీనుల పట్ల, కృంటి వారి పట్ల, గ్రుడ్డి వారి పట్ల మనసు నిలిపినవాడు, ఆదుకునేవాడు, రక్షించేవాడు యేసు ప్రభు అంటూ ఈనాటి వాక్యములో మనకు ప్రభు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఆయన పేదలను ఎక్కువగా ప్రేమించాడు. మన జీవితాల్లో ఒక పేదవాడు ఉన్నాడంటే వాడితో స్నేహం చేయాలంటే భయమేస్తుంది. ఎందుకని అప్పులు అడుగుతారు. షరతు చెప్పారు వీళ్ళు. చిన్నప్పుడు పెద్ద కుటుంబం, అదేంటో పెద్ద అవుతున్న కొలది కుటుంబం చిన్నదైపోతూ ఉంటుంది. గమనించండి. కావాలంటే చిన్నప్పుడు పెద్ద కుటుంబంగా ఉంటుంది, యవ్వన వయసు వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఉద్యోగాలు వచ్చాక కొంతమంది కట్ అయిపోతారు, పెళ్ళిళ్ళు వచ్చాక ఇంకొంతమంది కట్ అయిపోతారు, నువ్వు ఆస్తులు సంపాదించుకున్నాక ఇంకా 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 కట్ అయిపోతూ ఉంటారు. నువ్వు అక్కడ మిగిలిపోతావు, నువ్వు నీ కుటుంబం మాత్రం మిగిలిపోతున్నారు. మన జీవితాలలో పేదలతో సహవాసం చేయాలంటే, పేదలతో స్నేహం చేయాలంటే, పేదలతో మాట్లాడాలి అంటే మనకు భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు మనకు బరువు అయిపోతారో, భారం అవుతారో, అప్పులు అడుగుతారో అని. కానీ యేసు ప్రభు మాత్రం ఎప్పుడూ కూడా ఆ పేదల కొరకే ఆయన జీవించాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణంలో చక్కటి వాక్యం మనం చదువుకున్నాం. మీ సమాజంలో ఒకడు చక్కటి బంగారు ఉంగరాలు ధరించుకొని, కొత్త దుస్తులు ధరించుకొని వచ్చాడనుకో, వాడికి ఎక్కువ మర్యాద. ఒక పేదవాడు వచ్చాడనుకో, వాడికి తక్కువ మర్యాద ఇచ్చే పని మీరు పెట్టుకోవద్దు. అది మంచి పద్ధతి కాదు. ఈ లోకము దృష్టిలో ఒకడు ధనవంతుడేమో, కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు ఎవడో తెలుసా? ఆ పేదవాడే. ఈ లోకము దృష్టిలో పేదవాడిగా కనిపించేవాడు దేవుని దృష్టిలో ధనవంతుడు, సంపన్నుడు. మనందరి కంటికి సంపన్నుడుగా, ధనవంతుడుగా కనిపిస్తున్న వాడు దేవుని దృష్టిలో వాడు నిరుపేద. కారణం ఏంటో తెలుసా? ఈ ధనవంతుడు దేవుని లెక్క చేయడు, ఈ ధనవంతుడు దేవుని మీద ఆధారపడడు, ఈ ధనవంతుడు దేవుణ్ణి ప్రార్థించాలి, ఆయన ప్రార్థించకపోతే నా బ్రతుకు ముందుకు సాగదు అని అనుకోడు. కనుక వాడు ధనవంతుడు అయినప్పటికీ ఈ లోకంలో దేవుని దృష్టిలో వాడు పేదవాడే. ఈ పేదవాడు మనందరి దృష్టిలో పేదవాడు కావచ్చు గాక, కానీ దేవా నువ్వు లేకపోతే నా బ్రతుకు నడవదు, నా బ్రతుకు గడవదు, నా కడుపు నిండదు, నా కుటుంబానికి శాంతి ఉండదు అంటూ నిరంతరము దేవుని మీద ఆధారపడుతున్నాడు. కనుక దేవుని దృష్టిలో ఆ పేదవాడు ధనవంతుడు, సంపన్నుడు దేవుని యందు ప్రియులారా. ఈ గొప్ప సత్యం మనకు అదిగో లాజరు ధనవంతుడి ఉపమానములో తేటతల్లమవుతూ ఉంది. ధనవంతుడు విందులతో వినాదాలతో జీవించాడు, చచ్చాక నరకానికి వెళ్ళాడు. లాజరు బయట ఉండి ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూశాడు, అబ్రహాము ఒడిలో ఆనందం పొందుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మనం కూడా we need to become the voice of the voiceless. Who is your option? నీ ఆప్షన్ ఎవరు? నీ ఆప్షన్ ఏమిటి? ధనవంతులా నీ ఆప్షన్? సంపన్నులా నీ ఆప్షన్? పలుకుబడి ఉన్నవారా నీ యొక్క ఆప్షన్? లేదంటే దీనుల కొరకు, పేదల కొరకు, అభాగ్యుల కొరకు, అనాథుల కొరకు, విధవరాండ్ర కొరకు, రోగుల కొరకు మాట్లాడే, పాటుబడే శక్తి, ధైర్యము, విశ్వాసము, మంచితనము నీలో ఉందా? దేవుని యందు ప్రియులారా, ఒక ధనవంతుడు వచ్చాడు అనుకోండి, అందరూ వెళ్ళిపోతాడు వైపు, పేదవాళ్ళని ఎవరు పట్టించుకోరు కదా. ఒక పేదవాడు చక్కగా నిల్చున్నాడు అనుకోండి, టక్కలేసి మనం కుర్చీ ఇస్తామా? అదే ఒక ధనవంతుడు వచ్చాడు అనుకోండి, టక్కలేసి కుర్చీ ఇస్తాం. ప్రభు అంటున్నారు, ఐ ఆమ్ ఏ గాడ్ హ్యావింగ్ ది ఆప్షన్ ఆల్వేస్ ఫర్ ద పోర్. క్రీస్తు అయిన నేను దీనుల పట్ల, రోగుల పట్ల, మోగవారి పట్ల, చెవిటి వారి పట్ల, కుంటి వారి పట్ల, అవిటి వారి పట్ల, అనాథుల పట్ల ప్రేమను చూపుతున్నాను కదా, మీరు కూడా అలా జీవించండి. మదర్ తెరేసా పండగ ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. లొరెట్టో కాన్వెంట్లో చక్కగా హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తూ ఉంది.
చక్కటి భవనాలు, చక్కటి జీవితం, చక్కగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. కానీ రోడ్ల మీద ఉన్నటువంటి అనాథ పిల్లలను ఆమె చూచింది, ఆకలితో ఉన్న వారిని ఆమె చూచింది, నిరాశ్రయులను ఆమె చూచింది, కుష్ఠరోగముతో బాధపడుతున్న వారిని ఆమె కల్లారా చూచింది. ఆ రోజుల్లో ముఖ్యంగా బిడ్డలను కని చెత్త కుప్ప మీద పడేస్తున్న వారు రోజుకి కోకొలలుగా ఉంటూ ఉండేవారు కలకత్తా నగరంలో. మనకు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఇంటికి వచ్చినట్లుగా, ప్రతిరోజు పాలు ప్యాకెట్ ఇంటికి వచ్చినట్లుగా మదర్ తెరేసా స్థాపించిన శిశు భవన్ దగ్గర ప్రతిరోజు ఉదయం గేటు తెరవగానే పసిపిల్లలు, కని వదిలేసి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు ఎవరో తెలియని పసిబిడ్డలు మదర్ తెరేసా గేటు దగ్గర పడి ఉండేవారంట. ఆ సంతోషమే. మరి కొంతమంది అయితే చెత్త కుప్పలో విసిరేస్తూ ఉన్నారు. విజయవాడలో మదర్ తెరేసాకు సంబంధించినటువంటి శిశు భవన్ ఉంది, కృష్ణలంకలో. ఒక 2 సంవత్సరాల క్రితం నేను వెళ్ళాను, పోయిన సంవత్సరమే వెళితే అక్కడ ఒక అమ్మగారు పిల్లలందరినీ చూపిస్తూ ఉన్నారు. ఒక చంటి బిడ్డకు ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు, ఒక పాపకు మహా అయితే 1-2.5 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఆ పాపకు ఈ కళ్ళంతా కూడా ఇలా ఎర్రగా, చర్మం లేదు, ఈ ముక్కు దగ్గర నుంచి కింద వరకు కూడా చారులు, చర్మం లేదు, ఎర్రని గీత, చేతుల్లో కాళ్ళలో ఒక ఎర్ర గీతలు ఉంటే నేను అడిగాను అమ్మగారిని, అమ్మా ఏంటి ఈ పిల్ల ఎలా పుట్టింది, పుట్టుకతోనే ఈ చారలు వచ్చాయా అంటే, లేదు ఫాదర్, ఈ పిల్లను ఎవరో కని చెత్త కుప్పపై విసిరేసి వెళ్ళిపోయారు. మేము వెళ్ళి మా చేతికి వచ్చేసరికి కండచీమలు, భయంకరమైన పెద్ద పెద్ద కండచీమలు ఆ చంటి బిడ్డ కళ్ళులను, ముక్కును, చర్మాన్ని, చేతులను, కాళ్ళను తినేస్తూ ఉన్నాయి, కొరికేస్తూ ఉన్నాయి. పిల్ల అరుపు కేకలు పెడుతూ ఉంది. అలాంటి సమయంలో మా నోటీస్కి వచ్చింది, మేము పరుగున వెళ్ళి ఆ బిడ్డను తీసుకుని వచ్చి పెంచుకుంటున్నాం అని చెప్పారు. మదర్ తెరేసా ఆప్షన్ ఫర్ ద పోర్. దేవుని యందు ప్రియులారా, ధనవంతుల వైపు ఎప్పుడు నిలబడవద్దు, పేదల పట్ల మనం నిలబడదాం. ఎందుకంటే ప్రభు అక్కడ ఉంటాడు, ప్రభు వారి పక్షాన ఉంటాడు, వారి వైపున పోరాడే దేవుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క దివ్య పూజాబలిలో ఈ గొప్ప అద్భుతం ద్వారా, మోగా చెవిటి వాడిని ప్రభు స్వస్థపరిచే అద్భుతం ద్వారా ప్రభు మనకు నేర్పుతున్న మొదటి పాఠం ఏమిటండి అంటే, దేవుడు యేసే ప్రవక్తలు ప్రవచించిన మెస్సయ్య, యేసే బలహీన వర్గాలను ఆదుకునేవాడు. నేను కూడా నా యేసు వలె, నా యేసుతో దీనుల పక్షాన, పేదల పక్షాన, రోగుల పక్షాన ఉంటాను, జీవిస్తాను అంటూ కంకణంతో కట్టుకొని మన క్రైస్తవ జీవితం జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ అంశంలోకి మనం వెళ్తున్నాం. దేవుని యందు ప్రియులారా, రెండవ పాఠం, యేసే కారుణ్యమూర్తి, కరుణగల దేవుడు. ఈయన ఈ అద్భుతంలో యేసు ప్రభు ఎంత కరుణామయుడో మనకు తెలుస్తూ ఉంది. మార్కు శుభవార్త చూడండి, 7వ అధ్యాయం 33వ వచనం, ఎవరైనా చదవండి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి, అంతే, ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో. చాలు. మన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు ఆ మోగా చెవిటి వానిని ప్రక్కకు తీసుకొని వెళ్ళిపోయారు మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు అతన్ని ప్రక్కకు తీసుకుని వెళ్ళిపోయారు? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుడ్డివానికి ఒక గుడ్డివాడు వచ్చాడు అనుకో, నీ కన్నులు తెరవబడును గాక అంటే వింటాడు, నమ్ముతాడు, కళ్ళు తెరవబడతాయి. చెవిటివాడి దగ్గర నీ చెవులు తెరవబడును గాక అంటే వింటాడా? విశ్వసిస్తాడా? విశ్వసించకపోతే జరగదే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎలా చెవిటివాడిని స్వస్థపరచడం ఎలా? గుడ్డి వాళ్ళతో సంబంధం ఏర్పడదు, కాంటాక్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు మాటల ద్వారా, కానీ చెవిటి వారితో సంబంధం ఏర్పరచుకోలేము మాటల ద్వారా, సంజ్ఞల ద్వారా, చేతల ద్వారా, స్పర్శ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతూ ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవది, నీ కన్నులు తెరవబడును గాక అంటే వాడు విశ్వసించకపోతే చెవులు తెరవబడవు. అప్పుడు అందరూ ఏం చేస్తారు? ప్రభువుని వెక్కిరించవచ్చు, ఆ చెవిటి వాడిని మరింతగా వెక్కిరించవచ్చు. చెవిటి వాడు మరింతగా నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది. అతనిని మరింతగా క్షోభ పెట్టడం, బాధ పెట్టడం, నవ్వుల పాలు చేయడం ప్రభునికి ససేమిరా ఇష్టం లేదు.
కనుక అతన్ని ప్రక్కకు తీసుకుపోతున్నారు దేవుని యందు ప్రియులారా. ఇక్కడ ప్రభువు ఒక సాంగ్యమును చేశాడు, ఎ రిచువల్, 7 స్టెప్స్ ఆఫ్ హీలింగ్. చూద్దాం. నెంబర్ 1, ప్రక్కకు తీసుకొని పోయి. ఓకేనా, అండర్లైన్. నెంబర్ 1 అది ప్రక్కకు తీసుకొని పోయి. నెంబర్ 2 ఏం చేశారు? వాని చెవులలో వ్రేళ్లు పెట్టారంట. నెంబర్ 3, ఉమ్ము చేతిలో వేసుకొని, అది ఉండకపోవచ్చు, అది అండర్స్టూడ్, ఉమ్మును తన చేతుల్లో వేసుకున్నారంట. 3వది. 4వది, ఉమ్ము నీటితో నాలుకను తాకి, ఆ మోగవాడి నాలుకను తాకుతున్న తన ఉమ్మును తన చేతుల్లో వేసుకుని తన వ్రేళ్లతో తీసి అతని నాలుకను తాకుతున్నారట. 4. 5, ఆకాశం వైపు కన్నులెత్తి. 6, నిట్టూర్చి. 7, ఎఫతా, తెరవబడుము అని చెప్పారట. యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, వింటున్నారా? ఇంత సీన్ అవసరమా యేసయ్యకు? చెప్పండి, ఇంత సీన్ అవసరమా? లాజరు బయటికి రా అంటే కుళ్ళిపోయినట్టు బయటకు వచ్చేసాడు. అవునా? తలితాకుమి అంటే చనిపోయిన బాలికి లేచి కూర్చుంది. శాంతింపుము అంటే తుఫాను, సముద్రము శాంతించబడింది. ఒక్క మాటతో ఇన్ని అద్భుతాలు చేయగలిగిన ప్రభు ఈ మోగా చెవిటి వానికి ఎందుకు ఎంత సాంగ్యము చేస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా? మన జీవితాల్లో కూడా ఏమంటామంటే, చాలామంది ఇతర సంఘస్థులు, కథోలికులు, మనం నిల్చుంటాం, మోకరిస్తాం, కూర్చుంటాం, గుండెలు బాదుకుంటాం, నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు అని. ఇలా చేస్తుంటే ఏం కూర్చుంటేనే దేవుడు వింటాడా? మోకరిస్తానే దేవుడు వింటాడా? నిల్చుంటేనే దేవుడు వింటాడా అని వెక్కిరించవచ్చు. మన ఇంట్లోనే ఉండొచ్చు ఒక్కొక్కసారి. దేవుని యందు ప్రియులారా, ప్రభువే ఒక సాంగ్యము చేశారు అంటే ఆ వ్యక్తితో ప్రభువు ఒక సంబంధం, స్పర్శ, కాంటాక్ట్ ఏర్పరచుకుంటున్నాడు. సంబంధం లేనిదే అనుబంధం ఉండదు, సంబంధం లేనిదే బంధం పెరగదు. కనుక దేవుని యందు ప్రియులారా, మనము దేవునితో మన మనస్సులో ఉన్నది చెప్పుకోవాలి. నిజంగా నువ్వు పాపివైతే నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు అని చెప్పాలి. కొంతమంది అంటారు, ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి పాపాలు ఒప్పుకుంటే తప్ప మన పాపాలు క్షమించబడవా? నేను డైరెక్ట్గా దేవుని అడుగుతాను. మరి ఇక్కడ యేసు ప్రభు డైరెక్ట్గా వాడికి చెవులు ఇచ్చేయచ్చు కదా, వినికిడి శబ్దం ఇవ్వచ్చు కదా, మాట్లాడే శబ్దం ఇవ్వచ్చు కదా, శక్తి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. ప్రభు ముందుగా అద్భుతం చేసే ముందుగా ఆయనతో ఒక అనుబంధం ఏర్పరచుకుంటున్నారు, ఆయన తాకుతున్నారు, ఆయనతో కాంటాక్ట్ అవుతున్నారు, ఆయనకు విశ్వాసాన్ని అందిస్తున్నారు. ఆయన ప్రభు నన్ను తాకారు, నేను స్వస్థపడతా, ప్రభు నన్ను ముట్టారు, నేను స్వస్థపరచబడతా అని అతని విశ్వాసం కలిగింది. అప్పుడు అతనికి స్వస్థత చేకూరింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మోకరించడం లేదా గుండెలు బాదుకోవడం, పాప సంకీర్తనం చేయడం, నీ కుటుంబాన్ని సమర్పించుకోవాలనుకుంటే ఒక అర్పణ ద్వారా ప్రభుని సన్నిధికి వస్తూ ఉన్నావు. నువ్వు ఇస్తుంది ఆ అర్పణ కాదు, నువ్వు ఇస్తుంది నీ గుండెల్లో ఉన్నటువంటి ఉద్దేశం, నువ్వు ఇస్తుంది బయటికి కనిపించే ఆ వస్తువు కాదు. నువ్వు దేవునికి అర్పిస్తుంది నీ కుటుంబ సంక్షేమం, అర్పణ సాంగ్యం. కొంతమంది వేలాంగినికి వెళ్తే ఉయ్యాల కడతారు, బిడ్డలు పుడతారని. కడితేనే పుడతారా? కాదు. కానీ కట్టడం వలన నీ మనసులో ఉన్న భావాన్ని దేవునికి పంపిస్తున్నావు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఆయన తాకారు. ఎందుకండి అంటే ఆయన ప్రక్కకు తీసుకుని వెళ్ళారు. ఎందుకు? ఆయన అవమానించడం ఇష్టం లేక. ఆయన పక్కకు తీసుకుని వెళ్ళారు ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడానికి. ఆయన పక్కకు తీసుకుని వెళ్ళారు ఆయనకు విశ్వాసాన్ని నూరిపోయడానికి. ఆయన పక్కకు తీసుకుని వెళ్ళారు ఆయనకు ధైర్యాన్ని ఇవ్వడానికి. ఆయన పక్కకు తీసుకుని వెళ్ళారు తన గొప్పతనం కోసం అతను అద్భుతం చేయడం లేదు. అందరూ చప్పట్లు కొట్టాలని అద్భుతం చేయడం లేదు. తెలుసా, మనం ఏంటంటే ఎవడో ఒకడు ఏదో ఇచ్చాడు, వాడి పేరు చెప్పలేదు అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ వాడు ఏమి ఇవ్వడు. ఎందుకని? చప్పట్లు కొట్టలేదు కదా. ఇది మన జీవితాలు, ఇది మన అల్ప విశ్వాసాలు. అలా విశ్వాసమే కాదు, నన్ను విశ్వాసాన్ని పిలవలేం. ఎవడో చప్పట్లు కొడతాడని, ఎవడో పొగుడుతాడని, ఎవడో మెచ్చుకుంటాడని మనం మన పనులు చేస్తే అది ఎంత ఘోరం తెలుసా. ఏదైనా కానీ ఒక పఠనం చదవడం పరుల కోసం చేయొద్దు, ఒక పాటలు పాడడం ప్రజలు మెచ్చుకోవాలని చేయొద్దు, ఏదైనా దేవునికి ఇచ్చేది 10 మంది చూడాలని ఇవ్వద్దు, చెప్పాలని ఇవ్వద్దు, చప్పట్లు కొట్టాలని ఇవ్వద్దు. ప్రభు అతను పక్కకు ఎందుకు తీసుకుని వెళ్తున్నాడండి అంటే తన షో కాదది, తన మ్యాజిక్ షో కాదది, తన ఘనత కొరకు, తన గొప్పతనం కొరకు కాదది, ఆ బిడ్డను ఆదుకోవడం కొరకు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక అతనిని ఇతరుల చేత వెక్కిరింపబడడం కూడా ఉండడం కోసం. ఈ రోజుల్లో ఎలాగున్నదంటే ఒకడు మరొకడిని ఎంతగా ఎక్కిరిస్తే అంతగా సెలబ్రిటీ అయిపోతున్నాడు. అవునా కదా? మనము పబ్లిక్లో ఒకరిని అవమానిస్తుంటే మనం ఫేమస్ అయిపోతున్నాం.
హీరోలు అయిపోతున్నాం, సెలబ్రిటీలు అయిపోతున్నాం. దౌర్భాగ్యం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, లాఫ్ విత్ పీపుల్ నాట్ లాఫ్ అట్ పీపుల్. ప్రజలతో కలిసి నవ్వండి, ప్రజలను చూచి నవ్వొద్దు. చాలా తేడా ఉంది. అందరూ కలిసి నవ్వాలి, ఒకరిని చూసి వెక్కిరించి నవ్వడం కాదు అంటారు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు అతని పక్కకు తీసుకుని వెళ్ళాడంటే అతను ఎంత కరుణామయుడో. మొట్టమొదటిది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఆయనతో అనుబంధం ఏర్పరచుకోవడానికి, ఆయనకి ధైర్యాన్ని నిరూపోయడానికి, అతనిని అవమానం పాలు చేయకుండా ఉండడానికి, ఇతరులు నవ్వకుండా ఉండడానికి, ఈ యొక్క అద్భుతము ద్వారా ఇతను గొప్ప కాదు, అతనికి మేలు మాత్రం కలగడం కోసం ప్రభు ఈ విధముగా ప్రక్కకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి? మన జీవితాలలో అవిటి వారిని చూచి, చెవిటి వారిని చూచి నవ్వొద్దు, వారి నవ్వుల పాలు చేయొద్దు, వారిని వెక్కిరించొద్దు. నువ్వు చేసిన మంచి పని ఏదైనా పరుల కోసం, పరులు మెచ్చుకోవాలని, చప్పట్లు కొట్టాలని చేయొద్దు. దేవుని మహిమ కొరకు ఇతరులకు మంచి జరగాలని మాత్రమే చెయ్యండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనకు నేర్పే రెండవ పాఠం యేషువావందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆఖరిది మూడవ పాఠం దేవుని యందు ప్రియులారా, బ్లైండ్నెస్, డెఫ్నెస్ అండ్ మ్యూట్నెస్. ఏంటది? బ్లైండ్నెస్, డెఫ్నెస్ అండ్ మ్యూట్నెస్ అనగా అంధత్వము, చెవిటితనము, మోగతనం. మనందరం అనుకోవచ్చు, నేను చెవిటివాడిని కాదు కదా, నేను మోగవాడిని కాదు కదా, నేను కుంటివాడిని కాదు కదా, నేను గుడ్డివాడిని కాదు కదా, నాకేంటి సంబంధం ఈ అద్భుతంతో? నో. ఆ మోగవాడు, ఆ చెవిటివాడు మనందరి యొక్క ఆత్మీయ అంధత్వము, మోగత్వము, చెవిటితనాన్ని సూచిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఎలాగండి అంటే వీఆర్ ఆల్ స్పిరిచువల్లీ బ్లైండ్. ఆత్మీయంగా గుడ్డివారమే. ఆత్మీయ అంధత్వం ఏంటో తెలుసా? దేవుడు మన జీవితాలలో ఎన్నెన్నో అద్భుతాలు మనకు తెలియకుండానే చేస్తున్నాడు, మనము వాటిని చూడలేకపోతున్నాం. మనలో ఎంతమందికి కరోనా రాలేదు? వచ్చిందా? కానీ చచ్చిపోయావా? నువ్వు బ్రతికే ఉన్నావు. ఎంతమంది కరోనా వచ్చి చచ్చిపోయారు? లక్షల్లో, కోట్లలో నెంబర్ వెళ్ళిపోతుంది. ఇది దేవుడు చేసిన అద్భుతం కాదా? అది నువ్వు చూడగలుగుతున్నావా? ఎంతమందికి 2020, 2021 అరిష్టాలను, కష్టాలను తీసుకుని వచ్చింది? మన జీవితాలలో, మన కుటుంబాలలో మేలులు జరిగాయి, శుభకార్యాలు జరిగాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. అది చూడగలుగుతున్నావా? దేవుని యందు ప్రియులారా, ఆత్మీయ అంధత్వం అంటే దేవుడు చేస్తున్న మేలు చూడలేకపోవడం. నీకు ఇచ్చిన ఆరోగ్యం చూడగలుగుతున్నావా? నిన్ను దేవుడు కాపాడిన రీతిని నువ్వు చూడగలుగుతున్నావా? లేకపోతే, అలా చూడలేకపోతే, అలా గ్రహింపలేకపోతే యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్. నువ్వు ఆత్మీయంగా గుడ్డివాడివే. స్పిరిచువల్ డెఫ్నెస్ అనగా చెవిటితనం ఏంటో తెలుసా? చెవిటితనం, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనేక విధాలుగా, అనేక రకాలుగా. దేవుడు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మనతో మాట్లాడుతుంటాడు. ప్రసంగాల ద్వారా మాట్లాడుతాడు. వింటున్నావా? నిద్రపోతున్నావా? వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు. గ్రహిస్తున్నావా? వింటున్నావా? వాట్సాప్ ద్వారా ప్రభు మాట్లాడతా, తప్పు లేదు అందులో. నేను మామూలుగా మెసేజ్ పెడుతుంటాను, జీసస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అవునా? ఫాదర్ గారు పంపించారా? ఫాదర్ గారే పంపించారు. కానీ మెసేజ్ మాత్రం ఫాదర్ గారిది కాదు, యేసు ప్రభునిది. యేసు ప్రభువే స్వయముగా నేను అంటున్నాడు, నేను నీ కోసం వేచి ఉన్నాను. నేను అతను వాడుకున్నాను. యేసు ప్రభు ఫాదర్ గారిని వాడుకున్నాడు తన సేవకై, తన దూతగా మెసేజ్ పంపించమని. కానీ నీతో మాట్లాడుతుంది ఎవరు? యేసు ప్రభువే. ప్రభు నా కొరకు ఎదురు చూస్తున్నారట. నాకు ప్రభువుతో పని లేదు, నాకు వేరే మీటింగ్ ఉంది, నాకు వేరే కార్యక్రమం ఉంది, నాకు వేరే బంధుత్వం ఉంది, నాకు వేరే ముఖ్యమైన పనులు ఉన్నాయి అని ప్రభుని విడిచి వెళ్ళిపోతున్నావేమో. అంటే యు ఆర్ డఫ్, యు ఆర్ స్పిరిచువల్లీ డఫ్. నువ్వు ఆత్మీయంగా చెవిటివాడివే, ఆత్మీయంగా చెవిటివాడివే. దేవుని యందు ప్రియులారా, ప్రభు ఎన్నిసార్లు ప్రసంగాల ద్వారా, వాక్యము ద్వారా, బైబిల్ పఠనం ద్వారా, సమయం ద్వారా, కొన్నిసార్లు దేవుని యందు ప్రియులారా మీరు చెప్తే నమ్మరు, మన ముందు వెళ్ళిపోయి ఆటో ద్వారా మాట్లాడతాడు. ఆటో వెనకాతల ఒక వాక్యం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ వాక్యం మన జీవితానికి సూట్ అవుతుంది.
అలా కూడా దేవుడు మాట్లాడగలడు. మరి దేవుడు నీతో మాట్లాడుతుంటే ఆ యొక్క మాటలను, ఆ సందేశాలను, ఆ ప్రభుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నావా? లేదన్నట్లయితే యు ఆర్ డెఫ్, స్పిరిచువల్లీ డెఫ్. క్రీస్తు ప్రభు స్వరము ఆలకించలేని చెవిటి వాడివే. మోగతనం ఇదైతే ఎక్కువ ఉంటుంది మనందరికీ, 100%. మిగతావన్నీ కొంచెం కొంచెం ఏమో కానీ ఇది మాత్రం 100%. మోగతనం ఏంటంటే, మోగడు ఏం చేస్తాడు? మాట్లాడలేడు. మనం బయటికి వెళ్తే మన గొంతు చీరేస్తుంటుందా, గొంతు చించుకుంటాం. కానీ గుళ్ళోకి వస్తే అందరూ కూడా మ్యూట్. అదేంటో సెల్ ఫోన్ ఓపెన్లో ఉంచుకుంటారు, నోరును మాత్రం మ్యూట్లో ఉంచుకుంటున్నారు. రివర్స్ చేయాలి మీరు. సెల్ ఫోన్ మ్యూట్లో ఉంచాలి, నోటిని మాత్రం లౌడ్ స్పీకర్లో పెట్టాలి. దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? హలో, మీతోనే మాట్లాడుతున్నా. పాటలు పాడుతుంటే ఎవడో ఒకరు ఇద్దరు పాటలు పాడుకుంటారు, మనకు సంబంధం లేదు ఇది అంటున్నావా? లేదా వారు నాకు సహాయం చేస్తున్నారు దేవుని స్తుతించడానికి, వారి వెనకాతల వారితో కలిసి నేను కూడా దేవుని స్తుతిస్తాను ఈ గంట సేపు అన్న ఆలోచనలో ఉందా? అందరూ ప్రార్థిస్తుంటే బుర్రగోక్కుంటూ, దిక్కులు చూసుకుంటూ, సెల్ ఫోన్ చూసుకుంటూ, ఫ్రెండ్తో మాట్లాడుతూ, ఫ్రెండ్ ఫోన్ చూస్తుంటే ఆడి ఫోన్లో తొంగి చూస్తూ గడుపుతున్నావా? లేదంటే నీవు సైతం నోరు తెరవకపోయినా హృదయాన్ని తెరిచి దేవుని మొరపెట్టగలుగుతున్నావా? ఆర్ యూ ఏబుల్ టు ప్రైజ్ గాడ్? దేవుని స్తుతించగలుగుతున్నారా? ఆర్ యూ ఏబుల్ టు ఆస్క్ ఫర్గివ్నెస్? ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించగలుగుతున్నావా? ఆర్ యూ ఏబుల్ టు ఇంటర్సీడ్ ఫర్ యువర్ నీడ్స్? నీ అవసరాల కొరకు ప్రభునికి మనసిప్పి అడగగలుగుతున్నావా? హ్యావ్ యూ ఎవర్ ప్రేడ్ ఫర్ అదర్స్? ఇతరుల కోసం నీ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేశావా? అలా కాకపోయినట్లయితే యు ఆర్ డమ్, నీవు మోగవాడివే. మరి ఏం చేయాలండి? నేనేమో కళ్ళున్నవాడిని అనుకుంటున్నాను, చెవులున్నవాడిని అనుకుంటున్నాను, నోరున్నవాడిని అనుకుంటున్నాను. ఈరోజు మీరేమో నేను మోగవాడిని అంటున్నారు, నన్ను చెవిటోని చేసేశారు, నన్ను గుడ్డోని చేసేశారు, ఇప్పుడు నేనేం చేయాలి అని మీరు అడిగితే మీరు అడగరు. కానీ నేను చెప్తా, అలా అడిగితే పొరపాటున వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటో తెలుసా? కమ్ అసైడ్ విత్ జీసస్. ప్రభు ఆయనను ప్రక్కకు తీసుకుని పోయి, అనగా సమస్తాన్ని పక్కన పెట్టి ప్రభునితో మాత్రమే గడపాలి. నీ కుటుంబ సమస్యలు పక్కన పెట్టు, నీ పనులు పక్కన పెట్టు, నీ ఉద్యోగాలు పక్కన పెట్టు, నీ వ్యాపారాలు పక్కన పెట్టు, సమస్తాన్ని పక్కన పెట్టి కమ్, ప్రభునితో రా, ప్రభునితో సమయం వెచ్చించు, ప్రభునితో సమయాన్ని గడుపు. రోజులో ఒక అరగంట అయినా, రోజులో ఒక పావు గంట అయినా అన్నీ పక్కన పెట్టి ప్రభుని సన్నిధిలో ఒంటరిగా నువ్వు గడపగలుగుతావేమో చూడు. దేవుని యందు ప్రియులారా, మన జీవితాలు మారుతాయి. యు నీడ్ టు ప్రే. యేసుతో ఒంటరిగా, యేసుతో ఏకాంతముగా, యేసుతో కలిసి కొంచెం అందరి ప్రపంచానికి దూరంగా ప్రార్థనలో మౌనముగా ప్రభునితో సమయాన్ని వెచ్చించగలిగినప్పుడు ఈ అంధత్వం తొలగిపోతుంది, ఈ మూగతనం తొలగిపోతుంది, ఈ చెవిడితనం తొలగిపోతుంది. దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. దేవుని యందు ప్రియులారా, చిట్టచివరిగా ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. ఒకరోజు ఒక వేలంపాట జరుగుతుందంట. వేలంపాటలో ఒక పాడైపోయినటువంటి గిటార్ అమ్ముతూ ఉన్నారు. ఆ గిటార్ రేట్ ఎంత అంటే జస్ట్ 100 రూపాయలు మాత్రమే. ఇది బాగా పాడైపోయింది. ఒకటోసారి 100 రూపాయలు అన్నారు, తెలుసు కదా వేలంపాట. రెండోసారి 100 రూపాయలు అన్నారు. ఇంతలో ఎవడగా 200 అన్నాడు. ఓకే, ఒకటోసారి 200 అన్నాడు, రెండోసారి 200, ఇంకోటి 300 అన్నాడు. అంతే, ఇంకా చాలు, దీనికి ఈ పాడుపడిన గిటారుకు 300 రూపాయలు చాలా ఎక్కువే, అమ్మేద్దాం అనుకున్నప్పుడు ఆగండి అంటూ ఒక విద్వాంసుడు, లేదంటే సంగీత విద్వాంసుడు వచ్చాడు. దాన్ని సవరించాడు, ఒక చక్కటి పాటను కొట్టి చూశాడు, మంచిగా సంగీతాన్ని ఇచ్చింది. ఇప్పుడు పెట్టి ఇప్పుడు అమ్మండి అని వెళ్ళి కూర్చున్నాడు. వెంటనే ఒకడు 10,000 రూపాయలు అన్నాడు, మరొకడు 20,000 రూపాయలు అన్నాడు, మరొకడు 1,00,000 రూపాయలు అన్నాడు. దాన్ని కొనుక్కొని వెళ్ళాడు. దాని రేట్ ఎంత? ఒకప్పుడు 100 రూపాయలు, ఇప్పుడు ఎంత? 1,00,000 రూపాయలు. ఏం జరిగింది మధ్యలో? నేర్పరి చేయి సోకితే చాలు, నేర్పరి చేయి తాకితే చాలు, సోకితే చాలు. అలాగే మన జీవితాలు గుడ్డితనముతో, చెవిడితనముతో, మోగతనముతో, పాపముతో అయిపోతుంటే
నేర్పరి అయిన యేసు ప్రభు చేయి తాకితే చాలు మన జీవితాలు పరివర్తన చెందుతాయి, బాగుపడతాయి. ప్రభువా మమ్మ బలపరచు, మమ్మ స్వస్థపరచు, మమ్మ నీ సేవలో వినియోగించు అని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మన దీవింతుడు గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.